పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవటం, మంచానికే పరిమితం కావడంతో చాలా మంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకు వస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అనేది మనకి రక్తనాళాలు ఏదైతే బ్లడ్ ఫ్లో ఉంటుందో అక్కడ యూజువల్గా మనకి బ్లడ్లో ఏదన్నా కట్ అవుతే మనకి రక్తం క్లాట్ అవ్వడం జరుగుతుంది. అదే రక్తం క్లాట్ అవ్వడం మనకి బ్లడ్ వెజల్లో కట్ లేకుండా జరిగితే దాన్ని స్ట్రోక్ అంటాము. ఆ బ్లడ్ ప్రవాహాన్ని తగ్గిపోయి ఏదైతే బ్రెయిన్లో యొక్క ఏరియాకి బ్లడ్ అందకపోవడం జరుగుతుంది, అక్కడ ఆక్సిజన్ అందకపోవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ పక్షవాతము, బ్యాలెన్స్ ప్రాబ్లము అలాంటివి స్ట్రోక్ ద్వారా బయటపడుతుంది. పక్షవాతం ఎన్ని రకాలుగా రావచ్చు? స్ట్రోక్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మెయిన్గా 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. కొవ్వు అనేది మన రక్తనాళాల లోపల కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడు దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. రెండవ రకము హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఎక్కువ శాతం బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి 200 పైన బీపీ వెళ్ళినప్పుడు మనకేమవుతుందంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి రక్తనాళం బ్రెయిన్ లోపల చిట్లిపోవడం జరుగుతుంది. రక్తనాళం చిట్లిపోయినప్పుడు లోపల బ్లీడింగ్ అయ్యి ఆ బ్లడ్ మన బ్రెయిన్ ఏరియాని డ్యామేజ్ చేస్తుంది. సో దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. మూడవ రకం కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అంటాం. కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అంటే అక్కడ కూడా రక్తనాళం బ్లాక్ అవుతుంది, కానీ గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం వలన గుండె లోపల క్లాట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ క్లాట్ మనకి బ్రెయిన్ దాకా వెళ్ళిపోయి బ్రెయిన్లో రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది. దాన్ని కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అంటాము. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ఓన్లీ పక్షవాతము మనకి చెయ్యి కాలు పట్టు తగ్గడము అనేది ఒక్కటే పక్షవాతము అని అనుకుంటుంటారు, కానీ అలా కాదు. చాలా డిఫరెంట్ ఫీచర్స్తో రావచ్చు స్ట్రోక్ అనేది. బ్యాలెన్స్, దీనికి ఒక నిమోనిక్ లాగా కూడా ఉంది, బీ ఫాస్ట్, BEFAST. సో బీ అంటే బ్యాలెన్స్. సో సడన్గా నార్మల్గా నడుస్తూ అన్ని పనులు చేసుకుంటున్న వాళ్ళకి సడన్గా బ్యాలెన్స్ ఇబ్బంది రావడము, నడుస్తున్నప్పుడు ఒక పక్కకి తూలిపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, సడన్గా వామిటింగ్ అవుతుంది. సో అది మనకి చిన్న మెదడులో స్ట్రోక్ అయినప్పుడు అలా రావచ్చు. ఈ ఐజ్ అంటే మనకి కంటి చూపు ప్రాబ్లం, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, మసగ్గా కనిపిస్తున్నాయి, లేదంటే కంప్లీట్గా చూపు మొత్తం కనిపించట్లేదు అసలు, ఆ తర్వాత కాసేపటికి కనిపించడము, లేదా కళ్ళు రెండుగా కనిపించడం కూడా స్ట్రోక్ యొక్క ఫీచర్ అవ్వచ్చు. ఎఫ్ అంటే ఫేస్. సో ఫేస్లో మనకి ఎసిమెట్రీ అంటే ఫేస్ ఒక పక్కకి సొట్టపోయినట్టుగా అనిపించడము, నోట్లో నుంచి నీళ్లు తాగిన ఒక పక్క నుంచి కారిపోవడం జరగడము, అది ఫేస్ అన్నమాట. తర్వాత ఆర్మ్ అంటే మనకి చెయ్యి పట్టు తగ్గిపోవడము, చేతిలో ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా అది పట్టుకోలేనట్టుగా అయిపోతుంది, చెయ్యి ఇలా పైకి లేపడానికి ట్రై చేసినా అది ఇలా కిందకి పడిపోతుంది, పట్టు లేకుండా ఉంది, అది ఏ. తర్వాత ఎస్ అంటే స్పీచ్, మాట మనకి తడబట్టము, మాట స్పష్టంగా రావకపోవడము, లేదా పూర్తిగా మాట ఆగిపోవడము, ఇలా రావచ్చు. సో BEFAS. తర్వాత లాస్ట్లోది టైం. సో ఈ టైం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ టైం నోట్ చేసుకోవడం, తర్వాత టైం వేస్ట్ చేయకుండా డాక్టర్ని వెళ్ళి కలవడము. పక్షవాతం ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? వయసు పెరిగే కొద్దీ మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అయిపోయి ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయి మనకి ఆ రక్తనాళం పూడుకుపోవడం జరుగుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆ 5-10% ఉన్నది కాస్త 50-60% అయినప్పుడు మనకి స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా స్ట్రోక్స్ రావచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనకి షుగర్, కోమార్బిడిటీస్ అనేవి, డయాబెటీస్, మనకి బ్లడ్ ప్రెషర్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఇంకా ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. పక్షవాతం విషయంలో గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ఫస్ట్ 1 అవర్లో కనుక హాస్పిటల్కి రీచ్ అయ్యి మనం స్కాన్ చూసి ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఉంది చూసుకొని, ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే వెంటనే ఈ ఇంజెక్షన్, క్లాట్ కరిగిచ్చే ఇంజెక్షన్ ఏవైతే ఇస్తామో అది ఇస్తే ఆల్మోస్ట్ కంప్లీట్గా పడిపోయిన చెయ్యి పూర్తిగా లేపేస్తారు. వెంటనే ఇమీడియట్ రికవరీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. 30% వాళ్ళలో ఇలా ఇమీడియట్ రెస్పాన్స్, మిగతా వాళ్ళలో ఇమీడియట్ రెస్పాన్స్ లేకపోయినా మనకి రేట్ ఆఫ్ రికవరీ అంటే 6 నెలల్లో తగ్గాల్సిన ప్రాబ్లం మనకి 1 మంత్లోనే రికవరీ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వలన చాలా అడ్వాంటేజ్, ఆల్మోస్ట్ కంప్లీట్ రికవరీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకనే ఆ గోల్డెన్ అవర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేయడం, మనం తెలుసుకోవడానికి అందుకే బీఫాస్ట్ నిమోనిక్ వాడి మనం వెంటనే కనుక్కొని వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? సర్జరీ ఎప్పుడు అవసరం? లోపల రక్తనాళంలో క్లాట్ అయ్యింది అంటే మనము క్లాట్ కరిగిచ్చే మెడికేషన్స్ ఇస్తాము. కానీ అదే రక్తనాళం చిట్లిపోయి బ్లీడింగ్ అయ్యిందంటే దానికి మనము క్లాట్ కరిగిచ్చే ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. అలాంటివి ఇచ్చాము అంటే బ్లీడింగ్ ఎక్కువైపోయి ప్రాణానికి అపాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే వెంటనే మనం స్కాన్ చూసుకొని, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ మనకి ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రోక్, లోపల బ్లీడింగ్ ఉందా, హెమరేజిక్ స్ట్రోక్ లేదా లోపల రక్తనాళం బ్లాక్ అయ్యిందా, ఇస్కెమిక్ స్ట్రోక్, అవి చూసి ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే క్లాట్ కరిగిచ్చే ఇంజెక్షన్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అదే హెమరేజిక్ స్ట్రోక్ అయితే అంటే రక్తనాళం చిట్లిపోయి బ్లీడింగ్ ఉంటే బీపీ ఎక్కువ అవ్వడం వల్ల అవుతుంది కాబట్టి వెంటనే బీపీ తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పక్షవాతానికి కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? 24 అవర్స్ లోపు మనకేమైనా లోపల రక్తనాళంలో పెద్ద క్లాట్ ఉంది అంటే మనకి ఇప్పుడు హార్ట్లో ఎలా అయితే స్టెంట్స్ వేస్తున్నారు అలానే మనకి బ్రెయిన్లో కూడా ఇప్పుడు రక్తనాళం ద్వారా ఒక కెథెటర్ గైడ్ వైర్ని బ్రెయిన్ రక్తనాళాల్లోకి పంపించి అక్కడున్న క్లాట్ని కంప్లీట్గా రిమూవ్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. అవసరం ఉంటే అక్కడ స్టెంట్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. సో ఆ కెథెటర్ గైడ్ వైర్ని పాస్ చేసి అక్కడి నుంచి క్లాట్ని వితిన్ 24 అవర్స్ చేస్తే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ రికవరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పక్షవాతానికి చికిత్స తర్వాత రిహాబిలిటేషన్ ఎందుకు అవసరం? ఆక్యుపేషనల్ థెరపీ అంటాము. స్పెసిఫిక్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి వాటి పరంగా అవి వాడడానికి స్పెసిఫిక్గా ఫిజియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో చెయ్యి పైకి లేపుతున్నారు, చెయ్యి నార్మల్ అయిపోయింది అలా కాదు. ఈ ఫైన్ మూవ్మెంట్స్ ఉంటాయి, ఇలా బటన్స్ పెట్టుకోవడం, మన రోజువారీ పనులు, బ్రష్ చేసుకోవడము, బటన్స్ పెట్టుకోవడము, చిన్న చిన్న పనులు, అన్నం కలపడము, అన్నం తినడానికి వీలుగా ఉండటము. సో ఇవన్నీ మనము ఫిజియోథెరపీతో దాన్ని ఇంప్రూవ్మెంట్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి జరుగుతుంది. సో చెయ్యి పైకి లేపడం అదంతా ఇమీడియట్లీ విత్ ఇన్ అ వీక్ మనకి తిరిగి వచ్చేస్తుంది. కానీ ఈ ఫైన్ మూమెంట్స్ అనేవి స్పెసిఫిక్ ఆక్యుపేషనల్ సంబంధించిన మూమెంట్స్ ఇవన్నీ, లేదా స్పీచ్ థెరపీ అంటాము. కొందరికి మాట పడిపోతుంది కదా, వాళ్ళకి స్పీచ్ థెరపీ స్పెసిఫిక్గా కొన్ని ఫిజియోథెరపీ సెంటర్స్లో అది స్పీచ్ థెరపీ చేపిస్తే చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? ఏజ్ పెరిగే కొద్ది స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, అది మనము మార్చలేము. షుగర్ మనము కంట్రోల్లో పెట్టుకోవడం, టైంకి షుగర్ చెక్ చేసుకోవడం, షుగర్ మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వాడటము. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్, కంటిన్యూగా బీపీని కంట్రోల్లో పెట్టుకొని ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్. సో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది మనం తగ్గించుకొని బాడీలో వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడము, ఇవన్నీ చేయాలంటే యాక్టివ్ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనము మెడిటేషన్ టెక్నిక్స్ అని, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండటము, అడిక్వేట్ డయట్, ట్రెడిషనల్ మనం ఏదో వెరైటీ ఫుడ్స్ ఇవన్నీ అవసరం లేదు. మన ట్రెడిషనల్ డయట్ ఫాలో అయినా కూడా ఎక్సెసివ్గా ప్యాకేజ్డ్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేసి ట్రెడిషనల్ డయట్ ఫాలో అయినా మనకి ఈ స్ట్రోక్ రిస్క్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. పక్షవాతానికి అవగాహనే అసలైన మందు.
పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకొని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం.